నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ గారు చేసిన అవినీతి భాగవతాల గురించి అయితే ఒక్కొక్కటి రోజుకొకటి అయితే బయటకు వస్తున్నాయి. సో దీని మీద స్పందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సో ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన తర్వాత అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగవతం అయితే జగన్ గారి హయాంలో జరిగిన అవినీతి భాగవతాలు ఒక్కొక్కటిగా రోజుకొకటి బయటకు వస్తున్నాయి. సో దీని మీద మరి మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఒకటమ్మ, 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు, అంతకుముందు అధికారంలోకి రాకముందు కేవలం బతకడం కోసం, తినడానికి, ఉండడానికి కూడా సొంత ఇంటిని అమ్ముకోవడం జరిగింది. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తండ్రిని అడ్డం పెట్టుకొని తండ్రి సహకారంతో ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేశాడు, భూములు కానీ ఇండస్ట్రీస్ కానీ, ఏ విధంగా కిడ్ ప్రో ఈ దోచేసిన డబ్బులతోటి వేరే వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క షేర్స్ కొనడం కానీ, ఇటు సాక్షిలో కానీ, ఇటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు సిమెంట్ ఇండస్ట్రీలో కానీ, సో మిగతా పవర్ ప్రాజెక్టుల్లో కానీ ఏ విధంగా అతను ఎదిగాడు అన్నది మనం చూసాం. అయినా సరే ఈ పిచ్చి ప్రజలు, ఈ పిచ్చి ప్రజానీకం ఏదో రాజశేఖర రెడ్డి ఏదో మంచి చేశాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంకా మంచి చేస్తాడని చెప్పి ఏదో గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా ఈ ప్రజలందరూ కూడా అతనికి 2019లో బాబు గారు ఇంత డెవలప్మెంట్ చేసి ఓ పక్కన ఇంత రాష్ట్రం కోసం కష్టపడుతున్నా కూడా ఆయన్ని విస్మరించి రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదో మనకేదో గొప్పగా చేసేస్తాడని చెప్పి అధికారాన్ని ఇచ్చారు. సో డే 1 అంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కూడా ఈ జగన్ అండ్ కో వాళ్ళు అండ్ గ్యాంగ్ ఏ విధంగా ఎక్కడ ఎలా సంపాదించాలి, ఎక్కడ ఎలా దోచుకోవాలి, వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించాలి, సో వ్యవస్థలో ఉన్న ఈ ఐఏఎస్ని కానీ ఐపీఎస్ని కానీ బెదిరించో లేకపోతే లొంగ తీసుకునో ఏ విధంగా మనం దోపిడీ చేయాలన్న దానికి ఆ మోటివ్ తప్పించి అసలు ప్రజలకు ఏదో చేద్దాము, ప్రజలకు మంచి చేద్దాం అనే భావన ఎక్కడా చేయలేదు, కనపడలేదు కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా వస్తున్న ఆచారం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ బంధువులు, వాళ్ళ వర్గం, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు, వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు, వాళ్ళ అవినీతికి ఒత్తాస పలికేవాళ్ళు, వాళ్ళు చేయమన్నదల్లా కూడా అవుట్రేట్గా చేసేవాళ్ళు. అది ఎన్ని డీవియేషన్స్ ఉన్నా కూడా, ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నా కూడా కళ్ళు మూసుకుని చేసే వాళ్ళని ఎక్కడెక్కడ దేశంలో ఏ సంస్థల్లో, అది రైల్వేస్ అవ్వచ్చు, లేకపోతే అది ఫారెస్ట్కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఐఆర్ఎస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ కీలక పదవులు ఇచ్చి తద్వారా వాళ్ళ దోపిడీ చేయడం అన్నది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈ ధర్మారెడ్డిని తీసుకున్నా, లేకపోతే కొంతమంది అధికారులను తీసుకున్నా, ఇప్పుడు ఆ రైల్వేకి పారిపోయిన సత్యనారాయణ తీసుకున్నా, ఇలా ఎవరిని తీసుకున్నా కూడా, ఈవెన్ ధనంజయ రెడ్డిని తీసుకున్నా, సో ఇప్పుడు ఈ జవహర్ రెడ్డిని తీసుకున్నా సిఎస్ని, సో లేకపోతే ఆ డీజీపీని తీసుకున్నా, లేకపోతే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంతే. ఇది ఒక దండుపాలెం బ్యాచ్. అంటే దండుపాలెం బ్యాచ్కి కూడా ఒక నీతి, నిజాయితీ, ఒక నిబద్ధత ఉండొచ్చు. వాళ్ళు ఏదో లేడీస్ జోలికి వెళ్ళరని, లేడీస్ తాలిబొట్లు ముట్టుకోరండి, వీళ్ళకి అదే పాపభీతి లేదు. వీళ్ళు చూశారు మీరు లిక్కర్ని, ఒక కల్తీ లిక్కర్ని ఏ విధంగా అమ్మి ఎంతమంది ప్రాణాలు తీసేశారు, ఎంతమంది పసుపు తాళ్ళు తెంపేశారు చూసాం. అదేవిధంగా ఋషికొండ చూశారు. ఋషికొండలో ఈ రోజునేమో ప్లేట్ మార్చేశారు. మేము ఈ విధంగా అది అధికార భవనం అది ఇదని చెబుతున్నారు. ఆ రోజునేమో నువ్వు రాజప్రసాదం కట్టుకున్నావు, ఇటు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రతిపక్ష నాయకుల్ని కానీ, ఇంక్లూడింగ్ అతను కేఏ పాల్ ఉన్నాడు కదా, పాల్ కూడా వెళ్తే కూడా పాలను కూడా వెళ్ళకుండా ఎవ్వరు కూడా బిల్డింగ్ విజిట్ చేయకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఈ రోజున ఇది బయటపడింది కాబట్టి ఈ స్కాము ఏమంటే ఏదో గవర్నర్ వస్తాడు, రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు కాబట్టి వాళ్ళ కోసం ఇటువంటి భవనం కావాలని ఈ రోజున మాయమాటలు చెబుతున్నారు. కేవలం తన కోసం, తన పిల్లల కోసం, తన భార్య కోసమే కట్టుకున్నాడు తప్పించి ఏం లేదు. ఇప్పుడు ఎంత పరాకాష్ట అంటే అమ్మ, ఆ బిల్డింగ్లో ఒక టబ్బు, మనం స్నానం చేసే టబ్బు 25 లక్షల రూపాయలంట. సో టాయిలెట్కి వెళ్ళేదేమో కమోడేమో 13.5 లక్షల రూపాయలంట. ఆ బిల్డింగ్లో వాడిన టైల్స్ చూస్తే మీరు ఒక ఎస్ఎఫ్టీ 26,000 రూపాయలంట. అంటే సాధారణంగా మీరు ఒక 4 ఎస్ఎఫ్టీ ఖర్చు పెడితే ఒక సామాన్యుడు ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు. ఒక 8 ఎస్ఎఫ్టీ పెట్టుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు ఒక సామాన్యుడు.
అంటే ఎంత దుర్వినియోగం చూడండి, ఎంత అంటే ఇది ఒక పరాకాష్ట, ఇది పిచ్చమ్మ. అంటే ఇప్పుడు ఇక్కడ సార్ రిషికొండలో ఏదైతే ఆ ప్యాలెస్ కట్టారో, ఇంతకు ఆ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చుతో కట్టారా, లేకపోతే ప్రభుత్వ ధనంతో కట్టారా? ఇఫ్ ఇన్ కేసు అది ఒకవేళ ప్రభుత్వ ధనంతో కడితే అది జగన్మోహన్ రెడ్డిది కాదు. మరి ఆ ప్యాలెస్ ని దేనికోసం యూజ్ చేయడానికి నిర్మించారు అసలు? 100% ప్రభుత్వ ధనంతో కట్టాడమ్మా. కానీ తన కోసం కట్టుకున్నాడు, కానీ ఈ ప్రభుత్వ ధనంతో కట్టడం జరిగింది. ఈవెన్ మీరు చూస్తే తాడేపల్లి గూడెంలో కూడా ఆయన సొంత ఇల్లు కదా అది. దానికి సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించిన వర్క్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ సర్వెంట్ శాలరీస్ కానీ, లేకపోతే అక్కడ వాడిన ఫర్నిచర్ కానీ, అవన్నీ ఆ లైటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ప్రభుత్వం నుంచే వాడుకున్నాడు. అట్లా ఎట్లా కుదురుతుంది సార్? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు వీళ్ళు ఎందుకు కుదురుతుందంటే ఇప్పుడు వీళ్ళకు ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఇప్పుడు పోలవరం బాబు గారి మాటల్లో ఆవేదన చూశారు కదా, సర్వనాశనం చేశారు. అంటే ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాల్లో కాదు కదా, అసలు ప్రజా జీవితంలో ఈ విధంగా ఒక ఎమ్మెల్యే గానో ఒక ముఖ్యమంత్రి గానో అసలు కనీసం అర్హత లేదమ్మా వీళ్ళకి. అసలు ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకోవడమే పొరపాటు. బాబు గారు అదే చెబుతున్నారు కదా. ఇది డెఫినెట్గా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాలి. కేస్ స్టడీ కింద తీసుకుని, ఇప్పుడు మా చిన్నప్పుడు న్యూస్ రీల్ అని వేసేవాళ్ళమ్మ. చిన్నప్పుడు సినిమా హాల్లో ఆ దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు అన్నీ కూడా న్యూస్ రీల్ అని చెప్పి సినిమాకు ముందు ఓ పావు గంట 10 నిమిషాలు వేసేవారు. ఆ విధంగా ఇప్పుడు ఇతని అవినీతిని, జగన్ అండ్ కో టీం యొక్క అవినీతిని, జగన్ చేసిన అవినీతిని, ఈ విచ్చలవిడితనాన్ని, ఈ చేసిన అవినీతి భాగోతాలన్నీ కూడా ఒక డాక్యుమెంటరీగా తీయాలమ్మా. తీసి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్లస్ ప్రతి సినిమా హాల్లో కూడా ప్రతిరోజు కూడా ఒక 15 నుంచి 20 నిమిషాల ముందు, సినిమాకు ముందు ఇతని అవినీతిని మొత్తం ప్రజలందరికీ బహిర్గతం చేయాలి. అంటే ఇటువంటి వ్యక్తి అసలు ప్రజా జీవితంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉండడానికి ఎటువంటి కనీస అర్హత లేని వ్యక్తి. కాబట్టి ఇంకా కొంతమంది ఆ మతం మత్తులో, ఆ కులం కంపులో ఇంకా కొంతమంది ఊగిసలాడుతూ ఉన్నారు. ఇంకా జగన్ అని కొంతమంది ఇంకా ఫేవరిజం ఉంది. కానీ వాళ్ళందరూ కూడా రియలైజ్ అవ్వాలి, వాళ్ళందరూ కూడా జరిగిన నష్టం తెలియాలంటే కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడమ్మా. ఈ 10 లక్షల 11 కోట్లలో చేసి ఉంటే ఈ పంచిన డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఈ ఫ్రీ స్కీమ్స్ చూస్తుంటే ఒక 4.5 నుంచి 5 లక్షల రూపాయలు. మరి మిగతా 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఎవరి జోబులోకి వెళ్ళిపోయినాయి? ఈవెన్ లిక్కర్లో కూడా ఏదైతే ఇప్పుడు వాసుదేవరెడ్డిని పట్టుకున్నారో బ్రేవరీసెస్ ఎండీని, అతని ఇంట్లో 60 కిలోల బంగారం దొరికింది. వాడు ఒక దిక్కు దివానం లేనివాడమ్మా, వాడు ఒక యూజ్లెస్ ఫెలో. అటువంటి వాడికి ఇంత సంపద ఎక్కడొచ్చింది? వాళ్ళ మామ కృష్ణా జిల్లాలోనూ అక్కడక్కడ కొన్ని 100 ఎకరాలు కొనేశాడు. మరి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రెండోది, ఈ లిక్కర్లో దోచేసిన డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా దేశం దాటిచ్చినట్టుగా కూడా ఆధారాలు దొరికినాయి. ఇప్పుడు ఎవరైతే ఆ సిఐడి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఆధారాలు దొరికినాయి. సో ఈ డబ్బు ఏ విధంగా వీళ్ళు విదేశాలకు తరలించారు, ఏ విధంగా చేశారు, ఇన్ని రోజులు ఏ విధంగా ఎవరికైతే ప్రతి నెల కప్పం కడుతూ వచ్చాడు, ఈ కేసుల నుంచి ఏ విధంగా 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థల్ని. సో కేవలం ఈ దోచేసిన డబ్బులతోటి ఈ వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఎలా చేశారు? కాబట్టి అసలు ఇటువంటి వ్యక్తిని ప్రజలు అసలు ఆదరించకూడదు, అభిమానించకూడదు, అసలు ఓట్లు వేయకూడదు. ఇది ఒకటి కాదు కదమ్మా, లిక్కర్ స్కాము, ల్యాండ్ స్కాము, మన మైనింగ్ స్కాము. ఇప్పుడు మైనింగ్లో కూడా విపరీతమైన స్కామ్ అమ్మ. సో అసలు ఇంకా వచ్చిన రోజు నుంచి కూడా ఇంకా వేరే ఆలోచన లేదు ఈ వ్యక్తికి. కేవలం ఏ విధంగా దంచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలనే వ్యవహారం తప్పించి కేవలం ఏదో మభ్యపెట్టడం కోసం, కొంతమందిని మభ్యపెట్టడం కోసం కూడా ఉన్న ఆస్తులను కుదవబెట్టి ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు తీసుకొచ్చి ఏదో బటన్ నొక్కాను అని చెప్పి, అంటే ఏదో ఒక పర్టికులర్ సెగ్మెంట్లో కొంతమందిని తన ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం కోసం ఈ విధంగా చేసాడు తప్పించి ఇటు ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ, ప్రజల కోసం చేసింది ఏమీ లేదమ్మా. ఇప్పుడు బాబు గారు వచ్చారు, రాగానే మెగా డిఎస్సి చేసేసారా? 16,000 పైచీలకు ఇప్పుడు జాబ్స్కి అనౌన్స్మెంట్ జరిగిపోయిందా? ఎమ్మటే పోలవరం వెళ్ళి ఆయన పోలవరం పనులు పరీక్షిస్తున్నారు కదా. సో ఈ విధంగా చేయాలంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చేయాలమ్మా. ఇప్పుడు ఏదైతే ఈ రోజున 24 మంది క్యాబినెట్కి ఇచ్చారు, ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ, ఇటు బీజేపీకి సంబంధించి మొత్తం 24 మందికి ఇచ్చారు. ఇంకా ఒక మినిస్ట్రీ ఒకటి బాకీ పెట్టారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు రఘురామరాజు లాంటి వ్యక్తికి ఆ మినిస్ట్రీ ఇచ్చి కంప్లీట్గా రాష్ట్రంలో జరిగిన అవినీతి, అసలు వ్యవస్థలు ఏ విధంగా భ్రష్టు పట్టిపోని, అసలు అన్ని వ్యవస్థలని ఏ విధంగా మేనేజ్ చేశారు, అన్ని వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టించి ఏ విధంగా దోచేశారు, అన్ని శాఖలు
ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒకటని కాదు, రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉంటాయో, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఈ కార్పొరేషన్ల ద్వారా కానీ ఇన్ని రకాలుగా కానీ, ఇప్పుడు నరేగా ఫండ్స్ అంటారు, సెంట్రల్ నుంచి మనకు ఫండింగ్ ఇస్తుంది. ఆ ఫండ్స్ని ఏ విధంగా దోచేశారు, లిక్కర్లో ఏ విధంగా చూశారు, ల్యాండ్లో ఏ విధంగా చూశారు, మైన్లో ఏ విధంగా చూశారు, ఇవన్నీ కూడా సమగ్ర విచారణ. అదేవిధంగా ఆంధ్ర అని చెప్పి రోజా అండ్ టీము ఏ విధంగా 100 కోట్ల కుంభకోణం జరిగిందంట. సో ఇది ఒకటని కాదు, టూరిజం శాఖలో ప్రతి దాంట్లో కూడా కుంభకోణాలే. సో కాబట్టి నన్ను అడిగితే రఘురామరాజు లాంటి వ్యక్తికి ఆ శాఖను అప్పగించి దానికి ఒక మినిస్ట్రీ క్రియేట్ చేసి, అంటే కంప్లీట్గా ఈ 5 ఏళ్లలో జగన్ అనుకో చేసిన అవినీతి, ఈ యొక్క అక్రమాలకి ఆయన ఒక మినిస్ట్రీగా ఒక ప్రమోట్ చేసి, ఒక ప్రత్యేకమైనది ఆయనకు ఒక టీం ఇచ్చి, సో ఎన్నిటి మీద విచారించి అందరినీ కూడా జ్యుడిషియల్గాను అన్ని రకాలుగాను కూడా విచారించి అందరి మీద యాక్షన్ తీసుకోవడానికి ఆ విధమైన ఒక శాఖని, సపరేట్ శాఖని పెడితే బెటర్ అమ్మా. ఎందుకంటే ఇది 5 ఏళ్ళు కాదు కదా, 10 ఏళ్ళు అయినా సరే దీనికంటూ ఒక స్పెషల్ వింగ్ పెట్టకుండా చేస్తే కష్టం. కాబట్టి ఒక ఒక డిపార్ట్మెంట్పై కేవలం వీళ్ళ అవినీతి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే తొందరగా త్వరితగతిన ఈ కేసులన్నీ పరిష్కరించడానికి ఛాన్స్ ఉంది, వీళ్ళ అవినీతిని బహిర్గతం చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది అనుకూలంగా ఉంటుందని నేను మీ ద్వారా, మన వైల్డ్ వుల్ఫ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డెఫినెట్గా దీనికి ఒక ప్రత్యేక శాఖను కేటాయించి, సో రఘురామరాజు లాంటి వ్యక్తిని ఒక మినిస్టర్గా వేసి ఈ అవినీతి మీద పూర్తి విచారణకు ఆదేశిస్తే డెఫినెట్గా ఇంకా చాలా స్కామ్స్ బయట వస్తాయమ్మా. కాబట్టి ఇంక ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రజా జీవితంలో, ఇటువంటి రాజకీయ వ్యవస్థలో, అంటే ఒక కస్టడీలో ఉన్నవాడిని, కస్టడీకే పరిమితంగా ఉండవలసిన వాడిని కేవలం మనం కస్టోడియల్ గార్డెన్గా అనుకుని ప్రజలు ఓట్లేసి ఈ విధంగా మనం ముఖ్యమంత్రిని చేసి ఎంత మనం నష్టం చేసుకున్నాం, రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, వ్యక్తిగతంగా మనలాంటి వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, ప్రజలు ఎంత నష్టపోయారు అన్నది ఈ రోజున ఇతని అవినీతి, ఒక్కొక్క అవినీతి బయటపడుతుంటే మనకి ఎన్ని విషయాలు బహిర్గతం అవుతున్నాయి. కాబట్టి ఎప్పుడులో కూడా దొంగే దొరే, జైల్లో ఉండవలసిన వాడు జైల్లోనే ఉండాలి. ఇప్పుడు ప్రిజనరీ విజన్ ఉన్నవాడు ప్రిజనరీయే, విజనరీ లీడర్ ఉన్నవాడు బాబు, అతను ప్రిజనరీ విజన్. ఎంతసేపు ఎవడు డబ్బులు కొట్టేద్దాం, ఎవడు జోబు కొట్టేద్దాం, ఎవడు ఆస్తి కొట్టేద్దాం, ఏ విధంగా దోచేసుకుందాం అన్న ఆలోచన తప్పించి అతనికి వేరే ఉండదు. రెండోది ఏంటంటే అది కూడా ఒక మానసిక రోగం అమ్మ. ఈ విధంగా ఇంత పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవాలి, ఇంత లగ్జరీ కమోళ్ళు పెట్టుకోవాలి, ఇంత లగ్జరీ టబ్బులు పెట్టుకోవాలి, ఇంత విలాసమైన జీవితం గడపాలి, ఈ విధంగా ఎవ్వరికి లేనంత సంపద నాకే ఉండాలనుకోవడం కూడా అది ఒక రోగమే. అది డెఫినెట్గా అది ఒక రోగమే, నో డౌట్ ఇన్ దట్.